And then first one is heuristic method అని చెప్పేసి మీరు చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. హ్యూరిస్టిక్ మెథడ్ చాలా, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. మాక్సిమం మనం దీని నుంచి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రైట్. ఇందాక మీకు చెప్పినట్టు టీచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండర్స్టాండింగ్, స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్లికేషన్ వెళ్ళింది, ఇందాక నేను చెప్పినట్టే. ఓకే, సో క్వశ్చన్స్లో కూడా అక్కడ అడుగుతారు కంపల్సరీగా, లెర్నర్ అని ఎప్పుడైతే వచ్చాడో అటు స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోండి. మీకు అది బ్లైండ్గా చెప్పాను, ఆ పదం వాడలేదంటే మీరు టీచర్ అన్నట్టే కాన్సెప్ట్ తీసుకోండి. మీరు రేపు పొద్దున ఎగ్జామ్లో ఆబ్జెక్టివ్ క్వశ్చన్ రాసేటప్పుడు ఆ లెర్నర్ అన్న వర్డ్ వచ్చాడంటే అది స్టూడెంట్ సెంట్రిక్గా ఉంటుంది. కీప్ రిమెంబర్, అది నేను ఆల్రెడీ మీకు 1కి 10 సార్లు చెప్పానండి. సో నా క్లాసెస్ అన్ని మీరు ఎవరైతే మిస్ అయ్యారో వీళ్ళందరూ కూడా మీరు ఏం చేస్తారంటే ఆ క్లాసెస్ అన్ని మళ్ళీ ఒకసారి చూడండి. ఆన్లైన్ స్టూడెంట్స్, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా మొత్తం అందరూ చూడండి అండి. ఓకే, నౌ హ్యూరిస్టిక్ మెథడ్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కంటెంట్ అండి. ఇది కూడా ఇది లెర్నర్ సెంటర్డ్ అండి. నేను టీచర్ సెంటర్డ్ లో క్లాసిఫికేషన్ చెప్పట్లేదు, ఇది లెర్నర్ సెంటర్డ్ కింద వస్తుంది. ఈ లెర్నర్ సెంటర్డ్ లో ఇద్దరు డెమోక్రటిక్ గా ఉంటారు అండ్ లైజన్ ఫెయిర్, ఇద్దరు, ఈ రెండింటిని కూడా మనం ఈ లెర్నర్ సెంటర్డ్ కిందనే మనం కన్సిడర్ చేసుకుందాం. అంటే టీచర్ అండ్ దెన్ స్టూడెంట్ ఇద్దరు యాక్టివ్ రోల్ ఉంటారు. దే ఆర్ కాల్డ్ యాజ్ డెమోక్రటిక్ అంటాము, స్టైల్ ఆఫ్ టీచింగ్ అని చెప్తాము, అట్లా లైజన్ ఫెయిర్ అని కూడా చెప్తూ ఉంటాం. ఓకే, నౌ వాట్ ఈస్ ద టర్మ్ హ్యూరిస్టిక్? ఇట్ ఈస్ డిరైవ్డ్ ద గ్రీక్ వర్డ్. గుర్తుపెట్టుకోండి అండి, ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా అవసరం ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ టు ఫైండ్ అవుట్, టు డిస్కవర్. ఇందాక మనం మాట్లాడుకున్నాం, టు ఇన్వెస్టిగేట్ అని చెప్పేసాం, రీసెర్చ్. ఆ యొక్క జిజ్ఞాసని కలిగించాలి. ఎక్కడ వస్తుంది అంటే ఇటువంటి మెథడ్లో వస్తుంది, హ్యూరిస్టిక్ మెథడ్. అంటే ఒక కంటెంట్, ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్పాను, మొన్న కొన్ని మాట్లాడుకున్నాం, గోల్డ్ ప్రైస్ ఎందుకు పెరుగుతుంది. సో మనకు తెలుసు. అట్లానే ఆర్బీఐ రెపో రేట్స్, రివర్స్ రెపో రేటు, ఎస్ఎల్ఆర్, ఇవన్నీ ఎందుకు ఎవ్రీ 3 monthsకి ఒకసారి కూర్చొని డిస్కస్ చేసుకొని పెంచడమా తగ్గించడమా చేస్తూ ఉన్నారు. సో ఇటువంటి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అలానే మనకి సొసైటీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నవేడేస్. వాట్ ఈస్ ద, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ తీసుకునే టారిఫ్స్ ఇంపాక్ట్ ఆఫ్ ట్రేడ్కి సంబంధించి ఇండియా మీద ఎలా ఉంటుంది, ఇటువంటి ఓరియంటెడ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ మెథడ్ అనేది మీకు చాలా చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో అంటే ఇట్ డిఫైన్స్ కొన్ని కైండ్ ఆఫ్ క్వశ్చన్స్కి, కొన్ని కైండ్ ఆఫ్ కంటెంట్కి నువ్వు తీసుకోవాల్సిన మెథడ్ అనేది ఈ మెథడ్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే హ్యూరిస్టిక్ మెథడ్ ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటాం అనే దానికి నేను చెప్తున్నాను. సో వై దట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే 360 degree ఆఫ్ యాంగిల్ అనేది కంపల్సరీగా మనం థింక్ చేయాలి. ఓన్లీ ఒకళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనో నా పాయింట్ ఆఫ్ వ్యూలోనో వెళ్తే అవ్వదు. ఓల్డ్ వరల్డ్, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇందాక చెప్పినట్టు ట్రంప్ టారిఫ్స్ ఇండియా మీద ఎఫెక్ట్ అవుతాయి. దట్స్ వాట్ చాలా ముందు కేర్ఫుల్గా తీసుకొని మార్కెట్లోకి మనీ అనేది ఫ్లోటింగ్ తగ్గిపోతుంది కాబట్టి ఇమీడియట్గా ఏం చేశాడంటే ట్యాక్స్ కటింగ్ అనేది 4 slabs నుంచి 2 slabsకి తెచ్చారు. ఈ 2 slabs తెచ్చిన తర్వాత ఇమీడియట్గా ఏం చేసాం, మనం ఇప్పుడు దాకా సేవింగ్ చేసుకున్నాయన్నీ, అరే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ, కార్లు కానీ, అవి కానీ ఇవి కానీ అన్ని తగ్గిపోయినాయి, పర్సంటేజ్ తగ్గిపోయింది అన్నారు, పోయారు, మొత్తం మీద పడ్డారు, కొనుక్కొని వచ్చేసారు. సో మార్కెట్లోకి పంపింగ్ జరిగింది. సో దట్ అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ గవర్నమెంట్ ఏంది? ట్యాక్స్. నీ దగ్గర నుంచి నేను ట్యాక్స్ తీసుకోవడానికి గవర్నమెంట్ రెడీగా ఉంటుంది. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh శాలరీ తీసుకున్నావు, 1 lakh శాలరీ అమౌంట్ విత్డ్రా చేసుకొని ఇంట్లో పెట్టుకున్నావు, ఒక 50,000 ఖర్చు పెట్టావు, 50,000 సేవింగ్ చేసుకున్నావు. ఇంట్లో బీరువాలో పెట్టుకున్న 50,000 వల్ల గవర్నమెంట్కి ఏమైనా ఉపయోగం ఉందా? ఏమన్నా ఉపయోగం ఉందా? మనీ ఏమన్నా అక్కడ ఏమైనా ఇంట్లో ఉంటే ఏమన్నా పిల్లల్ని పెట్టావు కదా. సో నీ టార్గెట్ ఏంది? సేవింగ్ చేసుకొని ఎక్కువ పెట్టుకోవాలని. గవర్నమెంట్ టార్గెట్ ఏంది? రారా నాయన, నువ్వు వచ్చి బయటకు వచ్చి ఆ డబ్బులు అంతా ఖర్చు పెడితే నాకు ట్యాక్స్ వస్తుంది, ఆ ట్యాక్స్ ద్వారా మీ అందరిని మేము డెవలప్ చేస్తాం, సింపుల్. సో దానికి ఏం చేస్తుంది, నేను రాను, నేను ఎందుకు వస్తాను, నేను చాలా, నాకు అసలు లేడీస్ అయితే ఇంకా రూపాయి కూడా బయటకు తీరు, లోపల పెట్టేస్తుంది. అది అప్పుడు ఆప్షన్స్ తీసుకుంటారన్నమాట. గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే రోల్ ప్లే చేస్తుంది. ఈ గవర్నమెంట్ ఆర్బీఐ ఏం చేస్తుంది, ఎట్టయినా వీళ్ళని తీసుకురావాలి. సో ఇక్కడ కార్పొరేట్ వచ్చేసింది, రియల్ ఎస్టేట్ వచ్చేసింది, ఇన్సూరెన్స్లు వచ్చేసినాయి, మ్యూచువల్ ఫండ్స్ వచ్చినాయి, ఇన్వెస్ట్మెంట్లని, ఇలా రకరకాలు పెట్టండి, రండి. మీరు రేపు పొద్దున్న చచ్చిపోతే మీ ఫ్యామిలీకి ఒక 20 లక్షలు 20-30 లక్షలు వచ్చేస్తుంది. ఇన్సూరెన్స్ చెప్తాడు, ఒరే చచ్చిపోయిన తర్వాత సత్తి అయింది అయ్యా. బికాస్ ఎంతమంది క్లెయిమ్ పర్సంటేజ్ చూడండి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ పర్సంటేజ్ అని కొట్టండి ఆర్బీఐలో. నో, దానికి 100 రూల్స్. మళ్ళీ చాలా మందికి ఇన్సూరెన్స్ క్లెయిమ్లో
ఒక 5 ఆప్షన్స్ ఉంటాయి, అవి తెలియదు, ఏ ఆప్షన్స్లో పెడుతున్నారనే తెలియదు, కింద ఓన్లీ సంతకం పెట్టించుకుంటాడు, తెలియదు. అట్లానే మ్యూచువల్ ఫండ్స్, ఎందుకు మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నాము, గ్రోత్ అంటాం. స్టాక్ మార్కెట్ పెట్టండి, ఆడు పెట్టాడు మనం పెడుతున్నాం. ఇలా రకరకాలుగా మిమ్మల్ని మీ యొక్క ఇన్కమ్ను బేస్ చేసుకొని మీ చుట్టూ కార్పొరేట్ వరల్డ్ అనేది తిరుగుతూ ఉంటుంది. ఏంది అంటే వాళ్ళ టార్గెట్ ఆ మనీని బయటికి తీసుకొచ్చి మీ చేత ఖర్చు పెట్టాలి. ఖర్చు పెడితేనే కదా ట్యాక్స్ వచ్చేది. ఎవ్రీ 500 రూపీ మీరు సంపాదించే 500 రూపీలో గుర్తుపెట్టుకోండి 365 రూపీస్ అది ట్యాక్స్. నువ్వు కనపడదు 365 రూపీస్, అట్లీస్ట్ 360, 360 రోజుల ప్రాసెస్ గుర్తుపెట్టుకోవడం కోసం నీకు చెప్తున్నాను. 360 రూపాయలు, 500 సంపాదిస్తే 360 రూపాయలు అది ట్యాక్స్ రూపంలోనే ఉంటుంది. అంటే నువ్వు ఒరిజినల్గా సంపాదించింది ఎంత అంటే రిమైనింగ్ బ్యాలెన్స్ 140 రూపీస్. సో నువ్వు దాన్ని కూడా ఖర్చు పెట్టిస్తావు, అల్టిమేట్గా జరిగేది అది. ఇది గవర్నమెంట్కి సంబంధించింది. సో జస్ట్ ఇటువంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే మార్కెట్ని అనాలసిస్ చేయండి. ఇంపాక్ట్ ఆఫ్ ఇండియన్ ఎకనామికల్ సిచ్యువేషన్స్, ట్రంప్ టారిఫ్ వల్ల ఎందుకు జరిగింది, గోల్డ్ ప్రైజెస్ ఎందుకు ఫ్లక్చుయేట్ అవుతూ ఉన్నాయి, ఓకే. అట్లానే సొసైటీకి సంబంధించిన ఎందుకు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేపాల్ కావచ్చు, లేకపోతే శ్రీలంక కావచ్చు, బంగ్లాదేశ్లో జన్జీ కాన్సెప్ట్స్ అనేది ఎందుకు వచ్చినాయి, దీనికి సంబంధించిన ఇంపాక్ట్ భారత్ మీద ఏమైనా ఉంటుందా. అట్లానే ఈవెన్ యూరోపియన్ కంట్రీస్కి సంబంధించిన అక్కడ సంబంధించిన ఇస్లామిక్ స్టేట్కి సంబంధించి అక్కడ ఏదో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దాని మీద ఇంపాక్ట్ ఏమైనా మనకుందా. లేదు మనకు ఉక్రెయిన్కి సంబంధించిన మీరు ఆల్రెడీ చూసుంటారు, ఎప్పుడైతే ఉక్రెయిన్ వార్ జరిగిందో ఇమీడియట్గా రష్యాతో మనకు ఆయిల్ ప్రైజెస్ అంటే మన కుకింగ్ ఆయిల్ బాగా రేట్లు పెరిగిపోయినాయి. సో మనకి ఎక్కువగా మనం డంప్ చేసుకుందాం. ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఇటువంటి క్వశ్చన్స్ అన్నిటికి ఏంటంటే దెర్ ఈస్ నో పర్టికులర్ ఆన్సర్, డైరెక్ట్ ఆన్సర్ ఉందా. ఫస్ట్లో మీకు ఫస్ట్ క్లాస్లో ఒకటి చెప్పాను, x² = 36 అంటే వాల్యూ ఆఫ్ x అంటే ఎంత, డైరెక్ట్గా 6 అని చెప్తాం. కానీ ఇటువంటి క్వశ్చన్స్కి ఏమైనా పర్ఫెక్ట్ ఆన్సర్ ఉంటుందా. బేస్డ్ ఆన్ యువర్ అండర్స్టాండింగ్, బేస్డ్ ఆన్ యువర్ ఎంత రీసెర్చ్ చేస్తావో, ఎంత డిస్కవర్ చేస్తావో దాన్ని బట్టి ఆన్సర్ వస్తూ ఉంటుంది. దాన్ని బట్టి అన్ని యాంగిల్ ఆఫ్ థాట్స్ అనేది వస్తూ ఉంటాయి. దాంతో మనం ఒక డెసిషన్ తీసుకోవాలి. ఇటువంటి సిచ్యువేషన్లో పొలిటీషియన్ అంటే అది ఇట్స్ నాట్ ఎ జోక్. సీఎం కానీ ఒక పిఎం కానీ ఒక ఫేట్ అనమాట, మనందరి ఫేట్ డిసైడ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇటువంటి ఇంపాక్ట్ సిచ్యువేషన్స్ వస్తాయి. ఇటువంటి ఇంపాక్ట్ ఈ సిచ్యువేషన్స్లో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే దాని ఇంపాక్ట్ మొత్తం భావితరాల మీద పడిపోతూ ఉంటుంది. ఎంత కేర్ఫుల్గా ఉంటుంది. అందుకనే రీసెర్చ్కి సంబంధించి ఈ ఫైండ్ అవుట్, డిస్కవర్ ఇటువంటి కాన్సెప్ట్స్ అన్ని మనం హ్యూరిస్టిక్ మెథడ్లో చేస్తూ ఉంటాం. దట్స్ వాట్ దిస్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి గ్రీక్ వర్డ్ ఎరిక్సన్ టు డిస్కవర్ అని చెప్పాము. ప్రొఫౌండర్ ఆర్మ్స్ట్రాంగ్ ఏం చేశాడంటే ఒక డెఫినేషన్ ఇచ్చాడు. సో మెథడ్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ టీచింగ్ విచ్ ఇన్వాల్వ్స్ ప్లేసింగ్ ద స్టూడెంట్ యాజ్ ఫార్ యాజ్ ద పాసిబుల్ టు ద యాటిట్యూడ్స్ ఆఫ్ ద డిస్కవర్ అని చెప్పేసి అన్నాం. అంటే ఇక్కడ ఏంది, ఇట్ ఈస్ ఒక మెథడ్. అంటే ఇంకొకటి చెప్తానండి, టీచింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా వినుంటారు మెథడ్ టీచింగ్ వేరు, మెథడ్ యాక్టింగ్ అని పేరు విన్నారా ఎప్పుడన్నా. మెథడ్ యాక్టింగ్ అంటే పరకాయ ప్రవేశం చేసి యాక్ట్ చేయడాన్ని మెథడ్ యాక్టింగ్ అంటాం. సో మనకు కూడా ఈ కంటెంట్ ఒక్కొక్క ఏదైతే మెథడ్ తీసుకుంటామో అందులోకి మీరు పరకాయ ప్రవేశం చేయటాన్ని మెథడ్ యాక్టింగ్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ మనం టీచింగ్ మెథడ్లో మెథడ్ అనేది కూడా గుర్తుపెట్టుకోవడం కూడా అది ఒక వర్డ్ చెప్తున్నాను. సో హ్యూరిస్టిక్ మెథడ్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ టీచింగ్. ఏం మెథడ్ అని చెప్తున్నాడు, విచ్ ఇన్వాల్వ్స్ ప్లేసింగ్ స్టూడెంట్ యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్ ఇన్ ద యాటిట్యూడ్స్ ఆఫ్ ద డిస్కవర్ అని చెప్పేసి డిస్కవరర్ అని చెప్పాడు. డిస్కవరర్ గుర్తుపెట్టుకోండి, డిస్కవరీ కాదు డిస్కవరర్. సో పాసిబుల్ ఇన్ ద యాటిట్యూడ్స్ ఆఫ్ ద డిస్కవర్ అంటే నేను ఒక కంటెంట్ చెప్పాను ఇందాక, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఎందుకు గోల్డ్ ప్రైజెస్ పెరిగినాయి అంటే ఏం చెప్తాం మనం. ఇక్కడ డిస్కవరర్ అంటే అదే, నువ్వు ఇన్వాల్వ్ అవ్వమని చెప్తున్నాడు, నిన్ను ఇన్వాల్వ్ అవ్వమని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు, టీచర్ చెప్తున్నాడు. కానీ ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వాల్సింది ఎవరికి, స్టూడెంట్కి క్రియేట్ అవ్వాలి, లెర్నర్కి క్రియేట్ అవ్వాలి. సో ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు అది ఎగ్జైట్ చేయాలి, ఎవరిని, స్టూడెంట్ని ఎగ్జైట్ చేయాలి. స్టూడెంట్ ఎగ్జైట్ చేసి బేసిక్గా డౌట్ అడుగుతాడు, మనకి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఫ్రమ్ ద టీచర్ తెలుసుకుంటాడు, ఒక హోలిస్టిక్ వ్యూకి వస్తాడు. రెఫరల్స్
జర్నల్స్, ఆర్టికల్స్, లేకపోతే ఇంకా ఏదైనా వేరే ఎవరినన్నా అడగటమో, లేకపోతే ఎంక్వైరీ చేసుకోవటమో, లేకపోతే రీసెర్చ్కి గవర్నమెంట్ సైట్లకు వెళ్ళటమో, ఇలా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ తీసుకొస్తాడు. ఆ తీసుకొచ్చింది మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ఒక దగ్గర కూర్చొని ఒక రిపోర్ట్ తయారు చేసుకుంటూ ఉంటారు. ఒక రిపోర్ట్ తయారు చేసుకుని ఒక డెసిషన్ మేకింగ్ అనేది ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఎక్కువ యాక్టివ్ రోల్ ఎవరున్నారు? స్టూడెంట్ ఉన్నారు కదా, మోర్ దాన్ అ టీచర్, రైట్? టీచర్ ఆల్సో ఏం చేస్తున్నాడు? టీచరు ఆ తెచ్చిన డంపింగ్ ఆఫ్ మెటీరియల్ని ఒక క్రమ పద్ధతిలో ఇట్లా చేయి ఇవాల్యుయేట్ చేయమని చెప్తూ ఉన్నాడు. ఓకే, ఈ టైప్ ఆఫ్ టీచింగ్ని మనం ఏం చెప్తామంటే, ఇక్కడ ఏమవుతుంది, స్టూడెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువైపోయింది. ప్రాబ్లమ్ సాల్వింగ్ నేచర్ అనేది తనలో క్రియేట్ చేసాము. అంటే ఈ ప్రాబ్లం ఇచ్చి దాని సొల్యూషన్కి ఫైండ్ అవుట్ చేయి, తనకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అనేది పట్టుకొని తనకి ఇంట్రెస్ట్ కలిగేలాగా క్రియేట్ చేయగలిగాము. ఎవరు చేయగలిగామంటే టీచర్ చేయగలిగాడు, ఎగ్జైట్ చేశాడు. సో దట్ ఈస్ కాల్డ్, దిస్ వన్ ఈజ్. అండ్ దెన్ కాంప్రహెన్సివ్ డెఫినేషన్, ఇట్ ఈజ్ అపోజ్ టు డాగ్మాటిక్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ అని చెప్పాము. ఇట్ ఎంకరేజ్ సెల్ఫ్ యాక్టివిటీ, ఇదే చెప్పాను. ఇందులో ఇప్పుడు నేను చెప్పిన ఈ కంటెంట్లో ఏమవుతుంది అంటే, మీ యొక్క సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, ప్రాబ్లమ్ సాల్వింగ్ నేచర్, తొందరగా ప్రాబ్లమ్ సాల్వింగ్ నేచర్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అండ్ దెన్ ఇండిపెండెంట్ థింకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీనికి సంబంధించి అంటే, ఇప్పుడు సుడోకు అని చెప్పేసి ఒక గేమ్ ఉంటుంది, పజిల్ గేమ్. సో హౌ ఫాస్ట్ యు ఆర్ గోయింగ్ టు, అంటే బై ప్రాక్టీస్. చెస్ అనేవాడు అసలు మనకు బోర్డులో కాయిన్స్ ఎటు తిప్పాలి ఏంటి అనేది కూడా అర్థం కాదు. కానీ వెన్ యూ బికమ్ మాస్టర్, అంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఎవ్రీథింగ్ చాలా ఈజీ కదా. ఇవాళ అంతా మనం విశ్వంలో మనోళ్ళే ఎక్కువ ఉన్నారు అనుకుంటా. వరల్డ్ చెస్ ఛాంపియన్స్ మోర్ దాన్ దట్, కార్ల్సన్ కాడికి మనోళ్ళే ఎక్కువ ఉన్నారు. ఓకే, బికాస్ ఆఫ్ ఆ థింకింగ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది బై ప్రాక్టీస్. ఎప్పుడైతే స్టూడెంట్ ఇన్వాల్వ్ అయ్యాడో, అది గుర్తుపెట్టుకోండి, హ్యూరిస్టిక్ మెథడ్ అని చెప్పేసి అంటాం. ఇందులో చూద్దాం, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హ్యూరిస్టిక్ మెథడ్లో ఏంది? టు ప్రిపేర్ పుపిల్ అంటాం. పుపిల్ అంటే ఎవరు చెప్పండి? స్టూడెంటే. బట్ స్టూడెంటే అన్నప్పుడు మనం అట్లా కాదు. పుపిల్ అంటే ఒక స్టూడెంటే, ఒక చిన్న పిల్లగాడు అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు, లెర్నర్ అనొచ్చు. బట్ ఒక తెల్ల కాగితం లాంటి ఒక పిల్లగాడు, ఒక తెల్ల కాగితం అంటే ఫ్రీ మైండ్తో ఉన్న, అంటే రెడీ టు యాక్సెప్ట్ ఎనీథింగ్, పుపిల్ అన్నాము. స్టూడెంట్, హీ హ్యాస్ టు లెర్న్ వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ గెటింగ్ ఫ్రమ్ టీచర్ కావచ్చు, లేకపోతే ఎన్విరాన్మెంట్ కావచ్చు, సొసైటీ కావచ్చు, టెక్నికల్గా కావచ్చు, ఎక్కడి నుంచైనా ఆ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ని తీసుకోవడానికి రెడీగా ఉండే ఒక ప్లెయిన్ పేపర్ లాంటి ఒక లెర్నర్ అంటాం. ఈ పేపర్తో మనం రకరకాల ఆర్టికల్స్ తయారు చేయొచ్చు, విమానం తయారు చేయొచ్చు, లేకపోతే చిన్న పువ్వు తయారు చేయొచ్చు. సో అంత ఆర్టికులేట్ అంటాం. ఆ పేపర్ని రకరకాలుగా మడతలు పెట్టి బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు. సో అది మీరు చేస్తారు, టీచర్. సో అలా మౌల్డ్ అవుతూ ఉంటాడు స్టూడెంట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ పుపిల్ అంటాం. పుపిల్ ఈజ్ నథింగ్ బట్ ఎ స్టూడెంట్, బట్ మోర్ దాన్ దట్ హీ ఈజ్ రెడీ టు కన్వర్జెన్సీ, టు డిస్కవర్ ద నాలెడ్జ్, టు ఇంపార్ట్ ద నాలెడ్జ్. తనలోకి నాలెడ్జ్ని ఇంపార్ట్ చేసుకుంటూ తను కన్వర్జెంట్ అవుతూ ఉంటాడు. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ రూపంలోకి వెళ్ళాలన్నా రెడీగా ఉంటాడు అని చెప్పే వాళ్ళని మనం పుపిల్ అని చెప్తూ ఉంటాం. సో స్టూడెంట్ కూడా అదే కదా, బట్ అసలు ఒరిజినల్గా మనం ఈ పుపిల్ అని పిలవాలి. బట్ నౌ స్టూడెంట్, టీచర్, ఇదంతా లాంగ్వేజ్లో మనకి ఉంటాయి కదా, పర్యాయ పదాలనా లేకపోతే ఏ ఉంటాయి, సంథింగ్ వాట్ వీ కెన్. అండ్ దెన్ మోర్ ఎగ్జాక్ట్గా ఉండాలి, ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటా ఉండాలి. అండ్ దెన్ మోర్ ట్రూత్ఫుల్ ఉండాలి, అథెంటిక్గా ఉండాలి, మోర్ ట్రూత్ఫుల్ ఉండాలి. అండ్ దెన్ మోర్ అబ్జర్వెంట్, అంటే ఎంత అబ్జర్వ్ చేయగలిగే కెపాసిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. దట్స్ వాట్ నేను అదే చెప్పాను. టీచింగ్ ఇన్వాల్వ్స్ నాట్ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్, ఇట్ ఇన్వాల్వ్స్ టు చేంజ్ ద బిహేవియర్ అండ్ యాటిట్యూడ్ ఆఫ్ ద స్టూడెంట్. అప్పుడు ఎప్పుడు ఆ యాటిట్యూడ్, బిహేవియర్ చేంజ్ అవుతుంది అంటే ఈ అబ్జర్వేషన్ స్కిల్స్ పెరిగినప్పుడు, ఓకే, ఎప్పటికీ ట్రూత్ఫుల్గా ఉన్నప్పుడు, మోర్ ఎగ్జాక్ట్ కంటెంట్ మాత్రమే చెప్తున్నప్పుడు. ఎప్పుడు ఇవన్నీ తనకు ఎప్పుడైతే ఈ లక్షణాలను తను ఆటోమేటిక్గా ఇవాల్యుయేషన్ చేసుకుని తనలోకి ఇంకల్కేట్ చేసుకున్నాడో, ఆటోమేటిక్గా తనకు సొసైటీలోకి వెళ్ళినప్పుడు ఒక మంచి ఒక బ్రైట్ స్టూడెంట్ని కానీ మన సొసైటీకి అందిన ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఒక టీచర్కి వస్తూ ఉంటుంది. అండ్ దెన్ మోర్ థాట్ఫుల్ ఉండాలి. కొంతమందితో మాట్లాడితే మనం ఒక యాంగిల్లో థింక్ చేస్తే వాళ్ళు ఇంకొక రకంగా, అంటే కాయిన్కి 2 sides ఉన్నట్టు, అట్లానే రకరకాల యాంగిల్ ఆఫ్ థాట్స్ ఉంటాయి. మనం ఒక రకంగా ఆలోచించుకుంటాం, ఒక సిచ్యువేషన్ని అర్థం చేసుకునే విధానం మారిపోతుంది. నేను అదే చెప్పాను,
వాట్ ఈస్ ద కలర్ ఆపోజిట్ మీనింగ్ ఆఫ్ రెడ్ అంటే ఏం చెప్పారు మీరు? గ్రీన్ అని కొంతమంది, రెడ్ అని కొంతమంది. వాట్ ఈస్ ద ఆపోజిట్ మీనింగ్ ఆఫ్ వైట్ అంటే ఏం చెప్పారు మీరు? బ్లాక్ అన్నారు. అదే రెడ్ అనగానే మళ్ళీ వైట్ అంటున్నారు, గ్రీన్ అంటున్నారు. రెడ్కి ఆపోజిట్ మీనింగ్ కరెక్ట్గా ఉందా? సో అప్పుడు ఏంటి, రెడ్ అంటే వార్ఫేర్లో ఆలోచించుకుంటారు, లేదంటే నాయన గ్రీన్ అన్నారు కాబట్టి ట్రాఫిక్ సిగ్నల్లో రెడ్ అంటే ఆగమని, గ్రీన్ అంటే పొమ్మని, కాబట్టి నేను ఆపోజిట్ మీనింగ్ అది అనుకున్నాను, ఒక థాట్. ఓకే, వైట్ ఎందుకు అన్నారు? రెడ్ అంటే యుద్ధం, శాంతి అంటే వైట్, కాబట్టి వైట్ అని చెప్పాను, అది ఇంకొక థాట్. సో ఇలా థాట్ఫుల్ ఒక సిచ్యువేషన్కి డిఫరెంట్ థాట్స్ అనేది వస్తూ ఉంటుంది. బట్ యూ హ్యావ్ టు బి మోర్ థాట్ఫుల్. అంటే ఎక్కువగా ఎన్ని రకాలైన ఆలోచనలు కానీ మీకు వచ్చి ఆ సబ్జెక్ట్ని ఎన్ని యాంగిల్ ఆఫ్ థాట్స్ని కానీ మీరు తీసుకుంటే మీరు అంత ఇవాల్యుయేట్ చేసినట్టు, అంత ఎక్స్ప్లోర్ చేసినట్టు అవుతుంటుంది. అండ్ దెన్ మోర్ డెక్టోరేస్ అండ్ దెన్ మోర్ ఎంకరేజింగ్ టువర్డ్స్ ఇంక్వైరీ అండ్ టు డెవలప్ ద స్పిరిట్ అండ్ డిస్కవరీ అని చెప్పేసి అని చెప్తూ ఉన్నాం. రైట్, ఇవన్నీ కూడా మనకి ఏం వస్తున్నాయంటే బేసిక్గా మిమ్మల్ని, నేను ఆల్రెడీ ఫస్ట్ నేను ఎప్పుడైనా చెప్తాను నా క్లాస్లో, ఇప్పుడు మీకు హ్యూరిస్టిక్ మెథడ్లో ఒకటే చెప్పింది ఏంటి అంటే, మోర్ ఓవర్ ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్కి ఈ మెథడ్ అనేది అవసరం. కంటెంట్లో మీరు రేపొద్దున సొసైటీలో ఒక సొసైటీకి సంబంధించిన ఒక కాన్సెప్ట్ చెప్పవచ్చు, బయాలజీలో ఏదో ఒక కాన్సెప్ట్ చెప్పవచ్చు, కెమిస్ట్రీలో ఇంకో కాన్సెప్ట్ చెప్పవచ్చు, ఇప్పుడు నేను టీచింగ్లో ఒక కాన్సెప్ట్ చెప్పవచ్చు, ఎకానమీలో ఒక కాన్సెప్ట్ చెప్పవచ్చు. మోర్ దాన్ అంటే బేసిక్ క్వశ్చన్స్ కాకుండా దాని అప్లికేషన్ ఎప్పుడైతే వచ్చిందో, అది సొసైటీగా మల్టీ డిసిప్లినరీ యాక్షన్ ఎప్పుడైతే కంటెంట్ ఉంటుందో, ఈ మెథడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. దట్ ఈస్ ఇక్కడ ఏంటి అంటే, మోర్ దాన్ టీచర్ స్టూడెంట్ హ్యాస్ పార్టిసిపేట్ మచ్ మోర్ స్ట్రాంగర్గా ఉంటాడు. తన యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని పెంపొందించేలా ఆ క్వశ్చన్ ఉండాలి, తన యొక్క క్యారెక్టర్ని ఇంకొద్దిగా బెటర్ చేసేలాగా ఆ క్వశ్చన్ అనేది ఉండాలి, ఆ కంటెంట్ అనేది ఉండాలి. అటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ మెథడ్ని సెలెక్ట్ చేసుకుంటే, ఈ మెథడ్లో ఏంటి అంటే కంపల్సరిగా తన ఇన్వాల్వ్మెంట్ ఆటోమేటిక్ వచ్చేస్తాడు స్టూడెంట్. రైట్, చూడండి ఇందులో సైకలాజికల్ ప్రిన్సిపల్స్ ఏమున్నాయి చూడండి. ఫ్రీడమ్ ఉంది, లెర్నర్ షుడ్ హ్యావ్ ద లిబర్టీ టు ఎక్స్ప్లోర్, ఇదే మనం మాట్లాడుకున్నాం. అదే టీచింగ్ మెథడ్లో ఉంటుందా? లేదు, టీచర్ సెంటర్డ్లో ఉండదు, లెర్నర్ సెంటర్డ్లో ఈ కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఫ్రీడమ్ ఉంది, ఎక్స్పీరియన్స్, యాక్టివిటీ, పర్పస్ఫుల్, లాజికల్ థింకింగ్, ప్లే వే, తర్వాత ఇండివిజువల్, దీనికి సంబంధించింది కూడా మీకు క్లియర్గా ఉంది. చూడండి ఇక్కడ ఫ్రీడమ్ అని చెప్పాను, ఎవరికి ఫ్రీడమ్ ఉంది? లెర్నర్ షుడ్ హ్యావ్ ద లిబర్టీ టు ఎక్స్ప్లోర్ ద కాన్సెప్ట్ ఉండాలి. అండ్ దెన్ ఎక్స్పీరియన్స్, లెర్నర్ త్రూ డూయింగ్, తను చేయాలి, నేనేదో చెప్పడం కాదు కదా, తను కూడా ప్రాక్టికల్గా చేసి చూపిస్తే, తనుని ఇన్వాల్వ్మెంట్ చేస్తే హీ కెన్ గెట్ ద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. అండ్ యాక్టివిటీ, లెర్నింగ్ బై పార్టిసిపేషన్. అండ్ దెన్ పర్పస్ఫుల్, కంపల్సరీ మనం ఎవ్రీ టీచింగ్ ఆబ్జెక్టివ్ కంపల్సరీ ఒక పర్పస్ఫుల్ ఎయిమ్ అనేది ఉండాలి. ఏదైనా మీరు నేర్చుకునే కంటెంట్ కావచ్చు, సబ్జెక్ట్ కావచ్చు, నా టీచింగ్ కావచ్చు, మీకు లెర్నర్కి సంబంధించి ఇవాళ క్లాస్ రూమ్కి వచ్చి ఏం నేర్చుకోవాలనే ఒక ఎయిమ్ ఉంటుంది, నేను ఇవాళ మీకు ఏం అందించాలని ఒక ఎయిమ్ ఉంటుంది. అట్లానే ఎవ్రీ కంటెంట్కి కూడా ఒక ఎయిమ్ అనేది, ఆబ్జెక్టివ్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ డిఫైన్డ్ ఒక క్వశ్చన్ ద్వారానే వస్తుంది. సో పర్పస్ అనేది ఉంటుంది నువ్వు ఏదైనా. సో ఈచ్ టాస్క్ షుడ్ హ్యావ్ ఏ గోల్, అదే కంపల్సరీ. లాజికల్ థింకింగ్ అనేది ఉండాలి, ఎంకరేజెస్ రీజనింగ్, అంటే లాజికల్ ఐడియాలజీ అనేది ఉండాలండి. రీజనింగ్ ఎబిలిటీస్ అనేది మనకి డెవలప్ చేసుకుంటాం. అందుకని ఇవాళ మనకి ఏ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో రీజనింగ్ అప్టిట్యూడ్ ఎందుకు పెడుతున్నారు సార్, ఇకేం మంటలా, మేము చదివింది ఏంది, మీరు పెట్టేది ఏంది ఎగ్జామ్ అనొచ్చు. బట్ ద పర్పస్ ఈజ్ నీకు ఆ లాజికల్ థింకింగ్ ఉందా లేదా అనేది తెలుసుకోవడమే అందులో ఉద్దేశం తప్ప నీకు సబ్జెక్ట్ వచ్చా రాదా అనేది కాదు నాయన. ముందు ఈ థాట్స్ ఉన్నాయా లేదా? రేపు పొద్దున ఏదైనా కంపెనీలో ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, హౌ యూ గోయింగ్ టు సాల్వ్? నాకు టీచర్ చెప్పలేదు, నా టెక్స్ట్ బుక్లో లేదంటే అవుతుందా? సో యూ హ్యావ్ టు, అంటే ఇందాక చెప్పిన ఇంటర్ డిసిప్లినరీ యాక్షన్ అనేది ఉండాలి. లాజిక్స్ పట్టుకొని నీట్గా దాన్ని దీనికి ఇట్లా అయింది, ఇది ఈ మోడల్లో చేద్దాం, ఈ అప్రోచ్కి వెళ్దాం, లేదు ఈ మెథడ్ని యూజ్ చేద్దాం, రకరకాల మెథడ్స్ యూజ్ చేసుకుని ఆ ప్రాబ్లం అనేది అల్టిమేట్గా సాల్వ్ చేయగలగాలి. అంతేగాని ఇట్స్ నాట్ అవర్ డ్యూటీ, నా దగ్గర నా కంటెంట్లో ఏం లేదు, మా సార్ వాళ్ళు ఏం చెప్పలేదు, లేదు నేను చదువుకున్న సిలబస్లో ఏం లేదు సార్, ఇది ఎక్స్ట్రా, నాకు ఎందుకు ఈ పిచ్ క్వశ్చన్స్ అన్ని పెడతాడా అని మనకే డౌట్లు వస్తుంటాయి అప్పుడప్పుడు. బట్ లాజికల్ థింకింగ్ అనేది కూడా మీరు నేర్చుకుంటూ ఉండాలి. అండ్ దెన్ ప్లే వే, లెర్నింగ్ త్రూ ఇంట్రెస్ట్ అండ్ ఫన్. క్లాస్ రూమ్ యాక్టివిటీ ఫన్గా ఇంట్రెస్టింగ్గా లేదనుకోండి, నిద్ర వస్తారు, శుభ్రంగా నిద్రపోతుంటారు అనమాట. మీరు స్టూడెంట్లో థింక్ చేయకండి, మీరు రేపు పొద్దున్న లెసన్ చెప్పేటప్పుడు మీ పరిస్థితి థింక్ చేసుకోండి అని చెప్తున్నా.
యువర్ సెల్ఫ్ యాక్టింగ్ యాజ్ ఏ, మీరు రేపు పొద్దున టీచర్కి వెళ్ళి అక్కడ క్లాస్ అనేది ఏ మెథడ్ అనేది తెలియకుండా నేనేదో ఇక్కడ కూర్చొని నేను మాట్లాడుకుంటా పోతున్నాను అనుకోండి, వెనకేం చేస్తున్నాడు, వాడేం చేస్తున్నాడు, మీకు ఇంట్రెస్ట్ ఇవన్నీ నాకు అనవసరం అనిపించింది అనుకోండి, ఏమవుతుంది? క్లాస్ రూమ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. టీచర్ ఇస్ ద రోల్, నేను చెప్పాను, టీచర్ ఇస్ ద డిక్టేటర్, టీచర్ ఇస్ ద లీడర్. చెప్పాను ఆల్రెడీ, టీచర్ హ్యాస్ ద కంట్రోల్ ఓవర్ ద క్లాస్ అనేది ఉండాలి, డెఫినెట్గా ఉండాలి. ఇవంతా రెస్పాన్సిబిలిటీ టీచరే. ఓకే, అండ్ దెన్ ఇండివిజువల్ వర్క్, ఫోకస్ ఆన్ సెల్ఫ్ లెర్నింగ్ ఉండాలి. ఓకే, సెల్ఫ్ లెర్నింగ్ అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మీకు సెల్ఫ్ లెర్నింగ్ ఉందో లేదో అయితే నాకు తెలియదు. కొంతమంది చాలా యాక్టివ్గా ఉంటారు. బిఫోర్ ఎంటర్ ఇన్ టు ద క్లాస్ హీ ఆల్రెడీ రీడ్ సంథింగ్ అబౌట్ టుడేస్ కాన్సెప్ట్. రేపొద్దున సార్ ఏం చెప్తున్నారో ముందే నేర్చుకొని వచ్చే స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఓకే, దాని మోర్ యాక్టివ్ ఉంటారు. సెల్ఫ్ లెర్నింగ్ ఉండాలి కంపల్సరీగా, మీకు ఇంట్రెస్ట్ రావాలి అది. ఓకే, దిస్ ఈజ్ ఆల్. అండ్ దెన్ ఇందులో చూడండి, ప్రాబ్లమ్ అసైన్మెంట్స్ టు ద క్లాస్, ఫ్రీ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ద అసైన్మెంట్, ఇన్స్ట్రక్షన్ షీట్ గివెన్ టు ద స్టూడెంట్, అప్లికేషన్ ఆఫ్ ఇండక్టివ్ మెథడ్. సో బేస్డ్ ఆన్ ద, ఇదంతా అవసరం లేదండి, ఈ ప్రాసెస్ ఏమి ఉండదు, బట్ ఇది ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ ఇందాక మనం ఏం చెప్పాము, ఇదంతా ఎవరిది? సైకలాజికల్ ప్రిన్సిపల్స్ టు లెర్నర్. ఇక్కడ టీచర్ రోల్ ఏంది? మనం ఇప్పుడు దాకా హ్యూరిస్టిక్ మెథడ్లో ఏం మాట్లాడుకున్నాం? స్టూడెంట్కి ప్రాబ్లమ్ సాల్వింగ్ నేచర్ అనేది క్రియేట్ చేయగలగాలి, తనకి ఒక ఎక్స్ప్లోర్ అవ్వడానికి ఒక ఛాన్స్ అనేది రావాలి, ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఓకే, ఇదంతా మనం చెప్తూ ఉన్నాం, బట్ లెర్నర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాము ఇప్పుడు దాకా. ఇక్కడ ఈ హ్యూరిస్టిక్ మెథడ్లో టీచర్ రోల్ ఏంటి అది చూద్దాం. ఫంక్షన్స్ ఆఫ్ టీచర్ అంటే అక్కడ రోల్ ఆఫ్ ద టీచర్ అని మనం మాట్లాడుకున్నాం. ఏం చేస్తాం టీచర్? ఇక్కడ చూడండి, ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు టీచర్ రోల్ ఎంత? ద టీచర్ రోల్ ఈజ్ మోర్ యాజ్ ఎ గైడ్. నేను అదే చెప్పాను, లెర్నర్కి ఎక్కువగా ఉంది, టీచర్కి తగ్గింది అని చెప్పాను. సో గైడ్గా ఉంటాడు. ఇందాక మనం మాట్లాడుకున్నాం, డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని కలెక్ట్ చేసుకొని ఒక స్టూడెంట్ ఫ్యాకల్టీ దగ్గరకు వస్తే హీ కెన్ గైడ్. సార్ నాకు ఇది అర్థం కాలేదంటే ఏ వేలో వెళ్ళాలో, యూ జస్ట్ గో దేర్ అండ్ దెన్ గెట్ ద ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ని ఎంతవరకు యాక్యురేట్గా ఉందా కరెక్ట్గా కూర్చొని డిస్కస్ చేసుకొని, లేదు ఇది వద్దు, ఇది తీసే, ఇది ఇంత అవసరం లేదని చెప్పి, లేదు ఇది ఇంకా సరిపోలేదు, యూ జస్ట్ గో దిస్ డైరెక్షన్ అంటే యూ జస్ట్ గైడ్ చేస్తూ ఉంటాం. అండ్ దెన్ హెల్పర్, అండ్ దెన్ అక్కడ పార్ట్నర్ రేదర్ దాన్ ద డిక్టేటర్. అదే చెప్పాను, అంటే తన యొక్క ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ద సబ్జెక్ట్లో యు ఆర్ యాక్టింగ్ యాజ్ ఎ గైడ్, యు ఆర్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లెర్నర్స్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ద కాన్సెప్ట్. అందులో మీరు అలా ఉంటారు. అండ్ దెన్ వెల్ ప్రిపేర్డ్ అండ్ నాలెడ్జబుల్ పర్సన్ హూ గైడ్స్ గివ్ ద రెఫరెన్సెస్. సో ఇటువంటి కొన్ని కాన్సెప్ట్స్ తీసుకున్నప్పుడు యూ హ్యావ్ టు బీ యాజ్ ఎ టీచర్గా, ఎప్పుడైతే సౌండ్ నాలెడ్జ్ ఉంటుందో మీకు బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. మీకు ఒకవేళ టీచర్కి సౌండ్ నాలెడ్జ్ లేదనుకోండి, సబ్జెక్ట్ మీద కమాండ్ లేదు, కంటెంట్ మీద కమాండ్ లేదు, గ్రిప్ లేదు, దెన్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఎప్పుడైతే డిస్కషన్ వచ్చిందంటే స్టూడెంట్ పీక్ పడేస్తాడు మనల్ని. అది అనవసరం. చెప్పాను కదా, ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అండ్ దెన్ పొసెస్ ద స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ దెన్ డిస్కవరీ, ఇదంతా చెప్పేస్తాను. అండ్ దెన్ స్కిల్డ్ ఇన్ క్వశ్చనింగ్, అంటే అప్లికేషన్స్లో కూడా మీరు అడిగే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. స్టూడెంట్కి చాలా అంటే ఇన్నోవేటివ్గా తయారు చేయాలంటే యాజ్ ఎ టీచర్గా మీరు కూడా కొన్ని స్కిల్స్, అంటే వాళ్ళకి కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అవ్వచ్చు, లేదు ఒక క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ అనేది థాట్ఫుల్గా ఉండాలి. అరే ఇది ఎందుకు మర్చిపోయాను నేను, నా ఎంటైర్ డిస్కవరీ ఆఫ్ సబ్జెక్ట్లో మీరు ఏదో ఒక, అంటే నేను చెప్తున్నానండి, ఒక సబ్జెక్ట్ అనే దాన్ని మీరు పట్టుకున్నారు సింపుల్గా, అందులో ఒక టార్గెట్ పెట్టుకున్నారు, ఒక ఎయిమ్, ఈ కంటెంట్ నేర్చుకోవాలి, దీని మీద రీసెర్చ్ చేయాలి, ఇది డిస్కవర్ చేయాలని. ఫస్ట్ ఫ్యాకల్టీ దగ్గరకు వచ్చారు, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు, బుక్స్ తీసుకున్నారు, అది సెల్ఫ్ ఇంట్రెస్ట్, సెల్ఫ్ దగ్గరికి వెళ్ళారు, సెల్ఫ్ లెర్నింగ్ అంటాం, అది నేర్చుకున్నారు. ఇంటర్నెట్ తీసుకున్నారు, డిఫరెంట్ ఆథర్స్ కానీ మల్టిపుల్ ఆథర్స్, లేకపోతే దీని మీద ఏదైనా రీసెర్చ్ చేసి ఉందా, రివ్యూ ఆఫ్ లిటరేచర్ అంటాం, లిటరేచర్ తీసుకున్నారు, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు, దాన్ని ప్రాక్టికల్గా కంపెనీస్ దగ్గరికి వెళ్ళారు, సొసైటీ దగ్గరికి వెళ్ళారు, రకరకాల ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని వచ్చారు. ఓకే, వచ్చిన తర్వాత మీరు స్టడీ చేసుకుంటూ ఉన్నారు, ఫైండింగ్ చేసేవారు రకరకాలుగా. కానీ ఇక్కడ స్కిల్డ్ క్వశ్చన్, మీకు ఎప్పుడు కూడా టీచర్ అనేవాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉండాలి. డౌట్స్ అనేవి వాళ్ళకి రైజ్ అయ్యేలాగా మన క్వశ్చన్ అనేది ఉండాలి. ఆ డౌట్స్ అనేది ఎప్పుడైతే రైజ్ అయ్యిందో ఆటోమేటిక్గా తను సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం జరగాలి. స్టూడెంట్ యొక్క ప్రయత్నం డౌట్స్ని క్లారిఫై చేసుకునేలాగా నీ క్వశ్చన్ అనేది ఉండాలి.
అంటే అరే ఈ యాంగిల్ ఎందుకు మర్చిపోయాను, ఇప్పుడు దాకా నేను చేసిన ప్రాసెస్లో ఈ మెథడ్ ఎందుకు, ఇది ఎక్కడో మిస్ అయ్యాను అని చెప్పేసి డౌట్ కూడా రావాలి. సో మోర్ ఓవర్ ఏంటంటే తను ఒక సెంట్రిక్గా ఉంటాడు. టీచర్ అనే వాళ్ళని తను ఓవర్ ఎగ్జైట్ కాకుండా లిమిటెడ్గా చేసుకుంటూ, కంట్రోల్డ్గా ఉంచుకుంటూ, కరెక్ట్ వేలో డిస్కవర్ చేసుకుంటూ వెళ్ళే ప్రాసెస్ని క్రియేట్ చేయాలి. సో దట్ ఈస్ యాజ్ ఎ స్కిల్డ్ ఇన్ క్వశ్చన్స్ అన్నాం. యాక్ట్ యాజ్ ఎ వర్కింగ్ పార్ట్నర్ అండ్ ఇంకో రకంగా మనం మాట్లాడితే స్కిల్డ్ ఇన్ క్వశ్చనింగ్ అన్నాం. అసలు ఎవరు ఇక్కడ స్కిల్డ్ ఇన్ క్వశ్చన్ అంటే, నీ క్వశ్చన్ అనేది ఎంత స్కిల్ఫుల్గా ఉంటే తనకు అంత హెల్ప్ అవుతుంది కదా. సో ఎప్పుడు నువ్వు స్కిల్డ్గా ఉంటావు, ఇఫ్ యూ హ్యావ్ ద సౌండ్ నాలెడ్జ్, మీ కంటెంట్ మీద మీకు ఎంత గ్రిప్ అయితే ఉంటుందో దెన్ నీ క్వశ్చన్ అనేది అంత ష్యూర్గా ఉంటుంది. ఆ క్వశ్చన్ అడిగామా ఆటోమేటిక్గా తనకి ఒక సిచ్యువేషన్ అనేది క్రియేట్ అయిపోతుంది. అరే అలర్ట్, ఈ యాంగిల్ ఎందుకు మర్చిపోయాం, ఇదేంది అనేది. ఇఫ్ యూ నో ఓకే, వెల్ అండ్ గుడ్. సో యాక్ట్ యాజ్ ఎ వర్కింగ్ పార్ట్నర్ అండ్ దెన్ ఫ్రెండ్ టు ద పీపుల్. హార్మోనియస్ రిలేషన్షిప్ అనేది చెప్పానండి, ఇలా ఉండాలి. అండ్ మేనేజెస్ ఏ ఫ్రీ అండ్ ఫ్లెక్సిబుల్ క్లాస్ రూమ్. మేనేజెస్ ఏ ఫ్రీ అండ్ ఫ్లెక్సిబుల్ క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ అనేది కూడా ఏదో ఏకంగా ఏదో వచ్చి డామినెంట్గా కాకుండా వాళ్ళకి హ్యాపీగా ప్రశాంతంగా క్లాస్ అనేది జరగాలి. అండ్ దెన్ ప్లాన్ ప్రాబ్లమ్స్ అకార్డింగ్ టు ద స్టూడెంట్ ఏజ్, ఎబిలిటీ అండ్ ఇంట్రెస్ట్. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. చిన్నపిల్లలకి ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చనింగ్ ఇవ్వాలి, ఏ లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్పాలి. 1వ తరగతికి తీసుకొచ్చి 10వ తరగతి కాన్సెప్ట్ ఇస్తే కుదరదు కదా. సో ఏజ్ని బట్టి, ఫ్లెక్సిబిలిటీని బట్టి, క్లాస్ రూమ్స్ని బట్టి ఇవన్నీ కూడా తన యొక్క సామర్థ్యాన్ని పెంపొందించుకుంటూ వెళ్ళాల్సిన బాధ్యత అనేది టీచర్ మీద ఉంటుంది. దిస్ ఈజ్ ద రోల్ ఆఫ్ టీచర్ రోల్ అండి ఇది. ఎందులో, హ్యూరిస్టిక్ మెథడ్లో. నెక్స్ట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా చూద్దామండి. ఈ కాన్సెప్ట్ తీసుకుంటే అడ్వాంటేజెస్ ఏంటి అంటే, డెవలప్ సైంటిఫిక్ అండ్ క్రిటికల్ యాటిట్యూడ్ వస్తుంది. ఎవరికి వస్తుంది అడ్వాంటేజ్? లెర్నర్కి, అంతే కదా, లెర్నర్కే కదా. మోర్ యాక్టివ్ రోల్ అల్లే కదా. ఏం డెవలప్ అవుతుంది అంటే సైంటిఫిక్ అండ్ క్రిటికల్ యాటిట్యూడ్ అనేది ఆటోమేటిక్గా నేర్చుకుంటాం. ఎందుకు? ప్రతి దాంట్లో డిస్కవరీ అనేది, టు ఫైండ్ అవుట్, రీసెర్చ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ రీసెర్చ్ అనేది ఎంత డెప్త్గా, ఎంత అనలిటిక్గా జరిగితే అంత యాక్యురేట్గా ఇన్ఫర్మేషన్ అనేది వస్తూ ఉంటుంది. ప్రమోట్ లెర్నింగ్ బై డూయింగ్, డెఫినెట్గా అంతే, మీరు చేయండి అని చెప్పాం మనం. అండ్ దెన్ ఎంకరేజెస్ సెల్ఫ్ రిలయన్స్ అండ్ దెన్ ఇండిపెండెంట్ థింకింగ్ మోర్ దెన్ అది. అండ్ దెన్ ఫోకస్ ఆన్ ఇండివిజువల్ అటెన్షన్ అండ్ దెన్ డెవలప్ హ్యాబిట్స్ ఆఫ్ హార్డ్ వర్క్. ఎప్పుడు ఇంకా నిద్రపట్టదు. జనరల్గా అయితే ఎప్పుడైతే మనకి ఇష్టమైన కంటెంట్ గురించి మనల్ని ఎగ్జైట్ చేసిన కంటెంట్ ఎప్పుడైతే ఉంటుందో దాని అంతు తెలుసుకునేదాకా మ్యాక్సిమం మనకి నిద్రపట్టదు. ఈవెన్ దో మనం నిద్రపోతున్నా కానీ అవే గుర్తొస్తాయి, అవే కంటెంట్ వస్తుంది. అంతగా మనల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటుంది ఒక కంటెంట్. అండ్ దెన్ దట్ ఈస్ హ్యాబిట్ ఆఫ్ హార్డ్ వర్క్ అని చెప్తాం. ఇంప్రూవ్ లాంగ్ టర్మ్ రిటెన్షన్ ఆఫ్ నాలెడ్జ్. అలా చేసిన నాలెడ్జ్ అనేది లైఫ్ లాంగ్ ఎక్కువ గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇందాక ఇచ్చినట్టు టీచింగ్ డెఫినేషన్ కావచ్చు, లేకపోతే టీచింగ్ డెఫినేషన్లో మోరిసన్ కావచ్చు, రకరకాల అందరు ఇచ్చారు, స్ప్లెండర్. ఈ ఎగ్జామ్ వాడికే మీకు గుర్తుంటాయి, అంతే కదా. ఈ ఎగ్జామ్ అయిపోయింది, రేపు పొద్దున్న జాబ్ వచ్చేసింది అనుకోండి, మళ్ళీ టీచింగ్ డెఫినేషన్ చెప్పంటారా అంటే మీకు అనవసరం, నథింగ్ కదా, నో నీడ్. సో అది కొన్ని రోజుల వరకే ఉంటుంది. బట్ మీరు ప్రాక్టికల్గా, రియలిస్టిక్గా మీకు ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకుంటే అది జీవితాంతం గుర్తుండిపోతుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లాంగ్ టర్మ్ అని చెప్తున్నాను. అండ్ ట్రైన్ స్టూడెంట్స్ ఇన్ ద సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ ఎంక్వైరీలో. ఓకే, దీస్ ఆర్ ఆల్ అడ్వాంటేజెస్. అండ్ సమ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయండి. ప్రతి దానికి రూపాయికి 2 sides ఉన్నట్టే ప్రతి మెథడ్కి కూడా 2 sides ఉంటాయి. సో అండ్ దెన్ దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ అని మనం మాట్లాడతాం. వన్ ఈజ్ ఇంపోజ్ హై ఎక్స్పెక్టేషన్స్. అంటే స్టూడెంట్కి అంత నాలెడ్జ్ ఉందో లేదో తెలియదు, బట్ ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేస్తానమాట, ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడులే అని. బట్ వాడికి అసలు ఆ ఎబిలిటీ ఉందా లేదా అనేది ఒక్కోసారి ఆ టీచర్ కావచ్చు, లేకపోతే తను తీసుకున్న కంటెంట్ మీద, ఆ సామర్థ్యం మీద కొంతమంది సక్సెస్ సాధిస్తారు, కొంతమంది మధ్యలో ఆపుతూ ఉంటారు, కొంతమంది ఈ కాన్సెప్ట్ నాకు వద్దులే అని క్విట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఆ ప్రాబ్లం అనేది ఎక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ హై ఎక్స్పెక్టేషన్స్. ఓకే, జనరల్గా బాగా బ్రిలియంట్ స్టూడెంట్ వాడికి ఏముందిలే అనుకుని వదిలేసుకుంటా పోయాం అనుకోండి, చివరికి ఆడికి ఏం లేకుండా వాడు ఏం చేస్తాడంటే నాకేం కాదులే అని చదువుకోకుండా వస్తాడు. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవుతారా? మీట్ చేయలేరు. సో ఇటువంటి ప్రాబ్లమాటిక్ అంతా ఇక్కడికి వస్తూ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఎ స్లో మెథడ్. ఇది టేక్ సమ్ టైం. రీసెర్చ్ అంటేనే, అందుకనే మనకి రీసెర్చ్ స్కాలర్స్కి ఏం చెప్తాం, 5 years 4 years ఎందుకు టైం ఇస్తారు? బికాస్ స్లోగా ఒకదాన్ని ఇవాల్యుయేట్ చేసుకుంటూ, దానికి ఒక్కొక్క పదం కూర్చుకుంటూ
అంటే లాట్ ఆఫ్ రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ ఎ స్లో మెథడ్, నాట్ సూటబుల్ టు కంప్లీట్ లార్జ్ సిలబస్. సిలబస్ ఎక్కువ ఉందనుకో, ఇదే ఇప్పుడు నేను చెప్పిన ఈ ఒక్క మెథడ్ని తీసుకొని నేను 2 రోజులు 3 రోజులు చెప్తే అవుతుందా? లేదు, ఇట్లా కాకుండా నేను బోర్డు మీద రాసుకుంటూ వెళ్తే అవుతుందా? సో సెలెక్ట్, అంటే ఇక్కడ లార్జ్ సిలబస్ ఎక్కువ ఉందనుకున్నా అది కూడా కష్టం ఈ టైప్ ఆఫ్ మెథడ్స్. లేదు నేను ప్రాబ్లం ఇచ్చేసి ఇందాక చెప్పినట్టు గోల్డ్ ప్రైజెస్ పెరిగినాయి, మీరు నేర్చుకుంటా అండి అంటే ఎంతవరకు నేర్చుకొని వస్తారు? మీ పేరెంట్స్ని అడుగుతారు, లేకపోతే మీ సార్లను అడుగుతారు, లేదా ఏదైనా బుక్కులు తీసుకుంటారు. టైం టేకింగ్ ఉంటుంది. సో దానికోసం నేను టైం వేస్ట్ చేసుకోలేను కదా. బట్ చూడండి, అండ్ దెన్ టెక్స్ట్ బుక్ జనరల్లీ డు నాట్ సపోర్ట్ దిస్ మెథడ్ ఇన్ స్ట్రక్చర్డ్ ఆర్ కంటెంట్. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ బెర్నౌల్లిస్ థీరం చెప్పాలి, బెర్నౌల్లిస్ థీరం వాడికి చెప్తే సరిపోతుంది, దాని అప్లికేషన్ కూడా తీసుకొని వచ్చి చెప్తే ఇంకా బాగుంటుంది, కరెక్టే. కానీ నువ్వు దాన్ని తీసుకొని నువ్వు తయారు చేసిన దాకా నేను వేరే కాన్సెప్ట్కి వెళ్ళకుండా ఉన్నాను అనుకోండి, ఏమవుతుంది? 100 మందిని ఈ బెర్నౌల్లిస్ థీరం అప్లికేషన్ తీసుకొని ప్రాక్టికల్గా ల్యాబ్లో చేసుకొని రండి అంటే టైం టేకింగా కదా? సిలబస్ నువ్వు టైంలో సిలబస్ కంప్లీట్ చేయడం కూడా అవసరమేగా. టీచర్కి అన్నీ ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ చేస్తూనే స్టూడెంట్ని డెవలప్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ అపియర్స్ మోర్ సూటబుల్ ఫర్ గిఫ్టెడ్ అండ్ అడ్వాన్స్డ్ లెర్నర్. ఇందాక చెప్పాను, గిఫ్టెడ్ అండ్ అడ్వాన్స్డ్ లెర్నర్ అంటే ఆడేంటంటే ఇవాళ రేపొద్దున సార్ ఏం చెప్తాడు అనేది కూడా ఇవాళే నేర్చుకుని ఆడు రెడీగా ఉంటాడు. ఇంకేదన్నా కొత్త కాన్సెప్ట్ చెప్తున్నారా, ఇంకేదన్నా కొత్త ఐడియా చెప్తున్నారా, ఏదన్నా స్ట్రైక్ పాయింట్ చెప్తున్నారా, ఇంకా మల్టిపుల్ యాంగిల్ ఆఫ్ థాట్స్ ఏమన్నా సార్ చెప్తున్నాడా లేదా, ఆడంత ముందే ఉంటాడు. సో వీళ్ళకి ఇటువంటి మెథడ్ అనేది కంపల్సరీగా అవసరం అవుతూ ఉంటుంది. అండ్ దెన్ ప్రొవైడ్ లెస్ ఇన్ఫర్మేషనల్ కంటెంట్ ఫ్రమ్ ద టీచర్ సైడ్. ఇందాక అదే చెప్పాను, టీచర్స్ జస్ట్ గైడ్ అండ్ యాక్ట్ చేస్తూ ఉంటాడు, ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాడు, బట్ లిమిటెడ్ ఎడిషన్లోనే ఉంటుంది. సో ఇందులో కొన్ని ఉన్న డిసడ్వాంటేజెస్ ఇవి. సో మోర్ ఓవర్ దిస్ ఈజ్ హ్యూరిస్టిక్ మెథడ్ అండి. హ్యూరిస్టిక్ మెథడ్లో కంపల్సరీగా మనకి రేపొద్దు నుంచి ఒక క్వశ్చన్ అనేది షూర్గా ఎక్స్పెక్ట్ చేయడం కాదు, కన్ఫర్మేషన్ చేసుకోండి. కాబట్టి యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఇంకొకటి ఏంటంటే ఇది ఎంత కన్ఫ్యూజన్ లా ఉంటుంది, ఈ మెథడ్ ఇప్పుడు చెప్పిన తర్వాత రెండో మెథడ్కి వెళ్ళిపోతే ఈ మెథడ్ మళ్ళీ మర్చిపోతుంటాం. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, అందుకనే నేను సింప్లిఫికేషన్ చేసి చెప్తున్నాను. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. అగైన్ ఐఎమ్ కీప్ ఆన్ టెల్లింగ్ యూ దట్ ప్లీజ్ రిమెంబర్ అండ్ రీకాల్. ప్లీజ్ రిమెంబర్, ఆ రోట్ మెమరీ లాగా బాగా బైహార్ట్ చేసుకోండి. ఓకే, కొన్ని ఇంపార్టెంట్ చెప్పినట్టు అవి గుర్తుపెట్టుకోండి. ఈ గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది.